హలో అండి. వెరీ గుడ్ ఈవినింగ్. సో, జోసా కౌన్సెలింగ్ సంబంధించి మనకి రౌండ్ 2 అలాట్మెంట్స్ అయితే ఈరోజు ఈవినింగ్ రిలీజ్ అయ్యాయి కదా! సో, మీ అందరూ కూడా చెక్ చేసుకొనే ఉంటారు. సో, చాలామందికి సీట్స్‌లో ఎటువంటి మార్పయితే లేదు. మాక్సిమం ఆహ్, చాలా కొంతమందికి మాత్రమే ఆ చేంజెస్ వచ్చాయన్నమాట. కొంతమందికి సీటు చేంజ్ అవ్వడం అంటే కాలేజ్ గానీ, బ్రాంచ్ గానీ మారడం జరిగింది. సో, మాక్సిమం పీపుల్‌కైతే అలాగే ఉన్నాయి. అసలు అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంక్స్ పెట్టారు కాబట్టి నేను అవి కూడా చెక్ చేశాను. సో అవన్నీ ఒకసారి చూపిస్తాను. దానికంటే ముందుగా ఈ స్కెడ్యూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే కొత్తగా సీట్ అలాట్ అయిందో ఇప్పుడు మనకి ఈరోజు 30th ఈవినింగ్ సెకండ్ రౌండ్ అలాట్మెంట్ వచ్చాయి. సో కొత్తగా సీట్ ఎవరికైనా అలాట్ అయినట్లయితే సో వాళ్ళు ఏం చేయాలి, ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. ఆన్లైన్ రిపోర్టింగ్లో ఫీజు పేమెంట్ అనేది ఒక పార్ట్ ఉంటుంది. దాని తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది ఒకటి, తర్వాత క్వెరీస్ ఏమైనా వచ్చినట్లయితే వాటికి రెస్పాన్స్ ఇవ్వడం. అంటే మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు, లేదంటే కాల్ చేస్తారు. సో ఇమీడియట్గా మళ్ళీ వాటిని మీరు రెక్టిఫై చేసుకోవాలంటే రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది కరెక్ట్ సర్టిఫికెట్స్. సో అదొకటి. ఈ ఈ ప్రాసెస్ అంతా మీరు కంప్లీట్ చేయడానికి మీకు ఫ్రైడే 3rd జూలై వరకు టైం ఇచ్చారనమాట. ఓకే. ఎక్కువ రోజులు ఇవ్వలేదు. ఫస్ట్ రౌండ్కి మాత్రం చాలా ఎక్కువ టైం ఇచ్చారు. ఆల్మోస్ట్ 13 డేసో 14 డేసో ఇచ్చారు. బట్ సెకండ్ రౌండ్కి మాత్రం మనకి ఎక్కువ టైం అయితే ఇవ్వలేదు. 30th ఈరోజు ఈవినింగ్ వచ్చింది. బట్ ఈ రోజుతోనే ఆల్మోస్ట్ అయిపోయినట్లే కదా. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 రోజులే అనుకోవచ్చు. సో 3 రోజులు ఈవినింగ్ 5 o'clock, థర్డ్ ఈవినింగ్ 5 o'clock వరకు ఇవ్వడం జరిగిందనమాట. ఇన్ కేస్ ఒకవేళ ఫీ పేమెంట్ అవంతా చేసిన తర్వాత కూడా మీకు ఏమన్నా ఫీ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని రిజాల్వ్ చేయడానికి కూడా మనకి ఇప్పుడు జూలై 3rd లాస్ట్ డేట్ అనమాట. కాబట్టి మీరు ఎక్కువ డిలే చేయకుండా ఇమ్మీడియట్గా మీ సర్టిఫికేట్స్ ఏది కొత్తగా అలాట్ అయిన వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి. మీ విల్లింగ్నెస్ కూడా సబ్మిట్ చేయండి. విల్లింగ్నెస్ అంటే మీకు ఏముంటుంది, ఇది ఫ్లోట్ కానీ, ఫ్రీజ్ కానీ, లేదా స్లైడ్ ఆప్షన్. ఇవన్నీ మీ అందరికీ తెలిసినవి. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను. సో ఈ 3వ తారీఖు ఇది క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, బట్ ఈసారి సీట్ ఏమీ రాలేదు అన్న వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు చేసేదేమీ లేదు. మీ విల్లింగ్నెస్ ఆల్రెడీ సబ్మిటెడే ఉంటుంది అక్కడ. మీరు ఇంతకుముందు ఏదైతే సబ్మిట్ చేసి పెట్టారో అదే విల్లింగ్నెస్ ఉంటుంది. ఫ్లోట్ అయితే ఫ్లోట్ ఉంటుంది అక్కడ. కాబట్టి ఈసారి మళ్ళీ చేసేది ఏమీ ఉండదు. కాస్త వెయిట్ చేయండి. మళ్ళీ థర్డ్ రౌండ్ కోసం మీరు వెయిట్ చేసినట్లయితే నెక్స్ట్ రౌండ్లో ఏమైనా సీట్ అలాట్ అయినట్లయితే అప్పుడు ప్రొసీజర్ మళ్ళీ అప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే చేసేది ఏం లేదు. ఇక అసలు ఫస్ట్ రౌండ్లో కూడా సీట్ అలాట్ అవ్వలేదు అండ్ ఇప్పుడు కూడా సీట్ అలాట్ అవ్వలేదు అని అంటే ఇంకా మనం చేసేది ఏం లేదు. మీరు థర్డ్ రౌండ్ కోసం సీట్ అలాట్మెంట్ కోసం వెయిట్ చేయడం తప్ప. సో అది ఎప్పుడుంది థర్డ్ రౌండ్ సీట్ అలాట్మెంట్ అని అంటే జూలై 6th ఉంది. ఓకే. జూలై 6th చాలా తక్కువ టైమే ఉంది. ఎక్కువ టైం కూడా లేదు. 1 వీకే ఇప్పటి నుంచి జస్ట్ 1 వీక్ అనుకోవచ్చు. సో జూలై 6th మనకి థర్డ్ రౌండ్ సీట్ అలాట్మెంట్ కూడా వచ్చేస్తుంది. అండ్ సైమల్టేనియస్గా మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది కదా. ఎంసెట్ కౌన్సిలింగ్కి రేపే లాస్ట్ డేటు. ఐ మీన్ రిజిస్ట్రేషన్కి అయితే నిన్ననే లాస్ట్ డేట్ అయిపోయింది. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి రేపు లాస్ట్ డేట్ ఉంది. సో రేపటి వరకు చేసిన ఆప్షన్స్ని బట్టి మీకు 4th రోజు మాక్ అలాట్మెంట్ ఇస్తారు దాంట్లో. దాని తర్వాత 9th or 10th యాక్చువల్ ఫేజ్ 1 అలాట్మెంట్స్ డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. సో అప్పటి వరకు మనకి ఇది ఏ రౌండ్ అయిపోతుందనంటే ఆల్మోస్ట్ 4th రౌండ్కి వచ్చేస్తాం మనం. ఓకే. ఫ్రైడే 10th జూలై సీట్ అలాట్మెంట్ రౌండ్ 4 ఉంది ఇక్కడ జోసాలో. ఓకే. ఈ రౌండ్ 4 వరకు మీరు ఒకవేళ ఇందులో సీట్ వచ్చినట్లయితే ఈ ఫస్ట్ రౌండ్లోనో సెకండ్ రౌండ్లోనో సీట్ వచ్చినట్లయితే దీన్ని ఎగ్జిట్ తీసుకోవడానికి కూడా మీకు ఎప్పటి వరకు టైం ఉంటుంది. ఈ 4th రౌండ్, యా 4th రౌండ్ తర్వాత మనకి 11th జూలై. ఓకే. ఈ సీట్ విత్డ్రాలు ఎగ్జిట్ ఆప్షన్ మనకి అప్పటి వరకు ఎప్పటి వరకు 11th జూలై వరకు ఉంటుందన్నమాట. లాస్ట్ రౌండ్ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ ఆర్ ఎగ్జిట్ ఆప్షన్ ఐఐటీస్, ఐఏఎస్సీస్ ఓన్లీ. ఓకే. సో ఇది చూసుకొని అంటే మీకు ఐఐటీస్లో వస్తే అటు వెళ్ళిపోతారు మ్యాక్సిమం. బట్ ఇక్కడ రాకుండా వేరే ఏదో వచ్చింది అలాంటివి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే మీకు జూలై ఎప్పుడు 11th వరకు అయితే 11th to 14th. ఓకే. 14 దాకా టైం ఇవ్వడం జరిగిందనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఒకవేళ మీరు ఎన్ఐటీస్ అవి విత్డ్రా చేసుకోవాలి అని అంటే దానికి ఇంకొక రౌండ్ దాకా కూడా టైం ఉంటుంది. అది ఎప్పుడు జూలై 20th వరకు టైం ఉంటుంది దీంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలని అంటే. సరే, ఇదంతా మళ్ళీ తర్వాత చూద్దాం, కన్ఫ్యూజ్ అవుతారు మీరు. రైట్. ఇక్కడ
థర్డ్‌కి అదే థర్డ్ లాస్ట్ డేట్ రిపోర్ట్ ఆన్లైన్ రిపోర్టింగ్‌కి ఈ కొత్తగా అంటే ఈ రౌండ్‌లో సీట్ అలాట్ అయిన వాళ్ళంతా గూడా ఒకసారి మీ ఆన్లైన్ రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే 3 తారీఖు లోపల కంప్లీట్ చేసుకోండి. లేదు సీటు అప్‌గ్రేడ్ అయింది. వేరేదేదో వచ్చింది మనం ఫ్లోట్ పెట్టుకోవడం వల్ల అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి సీట్ అప్‌గ్రేడ్ అయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కోసం మీరు మీ విల్లింగ్‌నెస్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఒకసారి చూసుకొని ఫ్లోట్ పెట్టుకుంటారా? లేకపోతే స్లైడా? లేకపోతే ఫ్రీజా? అనేది మీరు డిసైడ్ చేసుకొని తీసేసుకోండి అది. ఆ ఆప్షన్ అయితే సబ్మిట్ చేసి పెట్టేసేయండి. 3 తారీఖు లోపల అన్నీ కంప్లీట్ చేసేసుకోండి. సో, అయితే మరి అసలు ఈ కట్ ఆఫ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి? ఏంటి? అనేది నేను ఒకసారి ఇదంతా చూసాను. సో, ఇదంతా చూడాలంటే చాలా టైం పడుతుందని ఇలా నేను కట్ షార్ట్ చేసి క్లోజింగ్ ర్యాంక్స్‌ని అయితే తీసుకొనొచ్చాననమాట. సో, ఇప్పుడు ఐఐటీస్‌కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. సో, నేను కేటగిరీ వైస్, జెండర్ వైస్ గూడా అండ్ రౌండ్ 1, రౌండ్ 2 ఎంతెంత కట్ ఆఫ్ అయ్యాయి ఏంటి అనేది ఇక్కడ కంపేర్ చేయడం కోసం 2 తీసుకున్నా నేను. సో, ఓపెన్ ఫీమేల్ కేటగిరీ రౌండ్ 1లో 27,708 వరకు వచ్చిందనమాట. బట్ దీంట్లో రౌండ్ 2కి వచ్చేసరికి 27,712. అంటే ఇక్కడ మీకు ఎంత డిఫరెన్స్ ఎంతుంది? ఓన్లీ 4 ర్యాంక్స్ మాత్రమే పెరిగింది. ఓకే. సో, అదేవిధంగా సో, ఇక్కడ చిన్న ఫార్ములా రాద్దాము. ఓకే. సో, ఓపెన్ జెండర్ న్యూట్రల్ అయితే 873 ర్యాంక్స్ పెరిగాయన్నమాట. ఫస్ట్ రౌండ్‌కి, సెకండ్ రౌండ్‌కి డిఫరెన్స్. ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ అయితే అసలు ఏ మార్పు లేదు. తర్వాత ఓబీసీ ఎన్సీఎల్ జెండర్ న్యూట్రల్ అయితే 103 ర్యాంక్స్ పెరిగాయి సెకండ్ రౌండ్‌కి. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ అయితే అసలు నో చేంజ్. ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్ అయితే ఒక 71 ర్యాంక్స్ పెరిగాయి. దాని తర్వాత ఎస్సీ ఫీమేల్ తీసుకుంటే 162 ర్యాంక్స్ పెరిగాయి. అండ్ ఎస్సీ ఫీమేల్ అయితే అసలు ఏ చేంజ్ లేదు. 3795. ఓకే. ఎస్టీ ఫీమేల్ అయితే 73 ర్యాంక్స్ పెరిగాయి. అంటే 2100 క్లోజ్ అయిందనమాట ఈ సెకండ్ రౌండ్లో. తర్వాత ఎస్టీ ఫీమేల్కి సారీ ఎస్టీ జెండర్ న్యూట్రల్కి వచ్చేసరికి 22 ర్యాంక్స్ పెరిగాయి. 2199 వరకు సీట్ రావడం జరిగిందనమాట. ఇది ఐఐటీస్కి సంబంధించినటువంటి క్లోజింగ్ ర్యాంక్స్. సో, అదేవిధంగా మనకి నెక్స్ట్ ఎన్ఐటీస్ తీసుకుంటే ఎన్ఐటీస్ అన్నీ కూడా నేను హోమ్ స్టేట్ కోటాని తీసుకున్నాను. సారీ అదర్ స్టేట్ కోటా తీసుకున్నాను ఇక్కడ. హోమ్ స్టేట్ కోటా ఇంకా కింద ఉన్నాయి చూపిస్తాను నెక్స్ట్ వచ్చే స్లైడ్‌లో. సో, ఎన్ఐటీస్‌కి వచ్చేసరికి ఓపెన్ ఫీమేల్ 3795 ర్యాంక్స్ పెరిగాయన్నమాట. ఇంతకుముందు రౌండ్ 1లో 68,791 ఉంటే క్లోజింగ్ ర్యాంకు. ఇప్పుడు 72,586 ఉంది. దాని తర్వాత ఓపెన్ జెండర్ న్యూట్రల్ అయితే 56,710 రౌండ్ 1లో ఉంది. ఇప్పుడు 63,012కి పెరిగిందనమాట. అంటే 6,302 ర్యాంక్స్ పెరిగాయి దీంట్లో. నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్కి వచ్చేసరికి 24,162 రౌండ్ 1 కట్ ఆఫ్ అయితే సెకండ్ రౌండ్కి వచ్చేసరికి 25,926. అంటే దీంట్లో కూడా ఒక 1,764 ర్యాంక్స్ పెరిగాయి అనమాట. సో, నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్ జెండర్ న్యూట్రల్ అయితే లాస్ట్ రౌండ్లో 18,969. ఇప్పుడు 21,753 అనమాట. అంటే దీంట్లో ఆల్మోస్ట్ ఒక 2784 ర్యాంక్స్ పెరగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ కోటాలో 10,284 ఫస్ట్ రౌండ్ క్లోజింగ్ అయితే 10,950 సెకండ్ రౌండ్ క్లోజింగ్. 666 ర్యాంక్స్ దీంట్లో పెరిగాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్ అయితే 8,521 క్లోజింగ్ అయితే ఫస్ట్ రౌండ్లో. సెకండ్ రౌండ్లోకి వచ్చేసరికి 9,760. ఓకే. 9,760 అంటే మనకి 1,239 ర్యాంక్స్ పెరిగాయి దీంట్లో కూడా. ఎస్సీ ఫీమేల్కి వచ్చేసరికి 10,796 ఫస్ట్ రౌండ్ క్లోజింగ్ అయితే సెకండ్ రౌండ్ క్లోజింగ్ వచ్చేసి 11,523. దీంట్లో కూడా ఒక 727 ర్యాంక్స్ పెరిగాయి. దెన్ ఎస్సీ జెండర్ న్యూట్రల్ 9,244 ఫస్ట్ రౌండ్ క్లోజింగ్ అయితే 9,861 సెకండ్ రౌండ్ క్లోజింగ్. 617 ర్యాంక్స్ పెరిగాయి అనమాట దీంట్లో. ఓకే. ఇక ఎస్టీ ఫీమేల్ 4360 ఫస్ట్ రౌండ్, 4569 ఒక 209 ర్యాంక్స్ పెరిగాయి ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి. తర్వాత ఎస్టీ జెండర్ న్యూట్రల్లో 3,692 అయితే 3,923 అంటే 231 ర్యాంక్స్ పెరిగాయి దీంట్లో. ఓకే.
సో ఇదంతా కూడా మనకి ఏంటి అదర్ స్టేట్ కోటా ర్యాంక్స్ అవి. ఓకే. అంటే మీరు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు వేరే స్టేట్కి వెళ్తే క్లోజింగ్ ర్యాంక్స్ అవి. సో ఏపీ వాళ్ళు వేరే స్టేట్కి వెళ్తే వచ్చేటువంటి క్లోజింగ్ ర్యాంక్స్. సో మరి ఏపీ తెలంగాణకి సంబంధించిన హోమ్ స్టేట్ ర్యాంక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా వెయిట్ చేయండి. సో ట్రిపుల్ ఐటీస్ చూడండి ఇక్కడ. ఓపెన్ ఫీమేల్ 3315 ర్యాంక్స్ పెరిగాయి, అంటే ఆల్మోస్ట్ మీకు 62,285 దాకా సీట్ వచ్చిందనమాట. 62,285 ర్యాంక్ దాకా. నెక్స్ట్ ఓపెన్ జెండర్ న్యూట్రల్ అయితే 64,313, అంటే దీంట్లో కూడా ఒక 7,000 ర్యాంక్స్ పెరిగాయి. నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్కి వచ్చేసరికి 23,726 రౌండ్ టు క్లోజింగ్, అంటే 1,471 ర్యాంక్స్ దీంట్లో పెరిగాయి. నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ ఎన్సీఎల్ జెండర్ న్యూట్రల్కి వచ్చేసరికి 22,554 సెకండ్ రౌండ్ క్లోజింగ్, అంటే 2,208 ర్యాంక్స్ ఫస్ట్ రౌండ్ కంటే ఎక్కువగా పెరగడం జరిగింది. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ ఒక 591 ర్యాంక్స్ పెరిగాయి, అంటే 9304 ఫస్ట్ రౌండ్ అయితే 9895 సెకండ్ రౌండ్ క్లోజింగ్. ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్ 8,993 ఫస్ట్ రౌండ్ అయితే 9,933 సెకండ్ రౌండ్ క్లోజింగ్ అనమాట. దీంట్లో కూడా ఒక 940 ర్యాంక్స్ పెరిగాయి. ఎస్సీ ఫీమేల్ 11,493 ఫస్ట్ రౌండ్, 11,707 సెకండ్ రౌండ్. దీంట్లో 214 ర్యాంక్స్ పెరిగాయి అనమాట. నెక్స్ట్ ఎస్సీ జెండర్ న్యూట్రల్ 10,983 ఫస్ట్ రౌండ్ క్లోజింగ్, 11,927 సెకండ్ రౌండ్ క్లోజింగ్. ఆల్మోస్ట్ ఇది 944 ర్యాంక్స్ పెరిగాయి దీంట్లో కూడా. ఇక ఎస్టీ ఫీమేల్ తీసుకున్నట్లయితే 361 ర్యాంక్స్ పెరిగి 6,047తోని క్లోజ్ అయింది. ఎస్టీ జెండర్ న్యూట్రల్ అయితే 6,115తోని క్లోజ్ అయిందనమాట. ఓకే, ఇదంతా ట్రిపుల్ ఐటీస్లో. సో 595 ర్యాంక్స్ అయితే పెరిగాయి ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి ఉన్న డిఫరెన్స్ అది. తర్వాత ఇక ఫైనల్గా మనకి జిఎఫ్టిఐస్కి వచ్చేసరికి జిఎఫ్టిఐస్లో ఈ విధంగా ఉంది. ఓపెన్ ఫీమేల్ అయితే 93,217 సెకండ్ రౌండ్ క్లోజింగ్, అంటే దీంట్లో ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి దాదాపు 10,000 ర్యాంకులు పెరిగాయి. ఓకే. సో ఓపెన్ జెండర్ న్యూట్రల్ అయితే 11,000 ర్యాంకులు పెరిగాయి ఫస్ట్ రౌండ్ కంటే సెకండ్ రౌండ్లో, అంటే మనకి ఆల్మోస్ట్ 1,07,682కి క్లోజ్ అయిందనమాట సెకండ్ రౌండ్. ఫస్ట్ రౌండ్లో అయితే 96,677. ఓకే. ఇక ఓబీసీ ఎన్సీఎల్ తీసుకున్నట్లయితే ఫస్ట్ రౌండ్లో ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ ఫస్ట్ రౌండ్లో 32,944 అయితే సెకండ్ రౌండ్లోకి వచ్చేసరికి 35,337. దీంట్లో ఆల్మోస్ట్ 2,393 ర్యాంక్స్ పెరిగాయి. ఓబీసీ ఎన్సీఎల్ జెండర్ న్యూట్రల్కి వచ్చేసరికి 34,579 ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్కి వచ్చేసరికి 38,066. ఓకే, దీంట్లో 3,487 ర్యాంకులు పెరిగాయి అనమాట. ఇక ఈడబ్ల్యూఎస్ ఫీమేల్కి వచ్చేసరికి అసలు ఏం చేంజ్ లేదు. మరి ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్కి వచ్చేసరికి ఫస్ట్ రౌండ్ క్లోజింగ్ 15,245 అయితే సెకండ్ రౌండ్కి వచ్చేసరికి 16,971. దీంట్లో ఒక 1726 ర్యాంక్స్ అయితే పెరిగాయి. నెక్స్ట్ ఎస్సీ ఫీమేల్ 14,298 ఫస్ట్ రౌండ్ క్లోజింగ్, సెకండ్ రౌండ్ క్లోజింగ్కి వచ్చేసరికి 16,155, అంటే దీంట్లో ఒక 1,857 ర్యాంక్స్ పెరిగాయి అన్నమాట. ఇక ఎస్సీ జెండర్ న్యూట్రల్ 15,757 ఫస్ట్ రౌండ్ క్లోజింగ్ అయితే సెకండ్ రౌండ్ క్లోజింగ్ 17,019, దీంట్లో ఒక 1,262 పెరగడం జరిగిందనమాట. ఇక ఎస్టీ ఫీమేల్కి వచ్చేసరికి ఇది మైనస్లోకి వెళ్ళిపోయింది. 7,697 ఫస్ట్ రౌండ్లో ఉంటే సెకండ్ రౌండ్కి వచ్చేసరికి 7,647కే క్లోజ్ అయిపోయిందనమాట. ఇక ఎస్టీ జెండర్ న్యూట్రల్కి వచ్చేసరికి 6,466. ఇక ఇది సెకండ్ రౌండ్కి వచ్చేసరికి 8,346 క్లోజ్ అయిపోయింది. ఒక 1,880 ర్యాంక్స్ పెరిగాయి అన్నమాట. ఓకే. ఇక ఎన్ఐటి వరంగల్ చెప్పాను కదా, ఎన్ఐటి వరంగల్కి వచ్చేసి మనము హోమ్ స్టేట్. ఓకే, ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఈ ర్యాంక్స్ అప్లికేబుల్ అవుతాయి అన్నమాట. తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే సంబంధించినటువంటి
వరంగల్ ఎన్ఐటి వరంగల్కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ ఇవి. సో ఫస్ట్ రౌండ్లో 56,781 ఏది ఓపెన్ ఫీమేల్. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి 64,011 అంటే ఆల్మోస్ట్ 7,230 ర్యాంక్స్ పెరిగాయి, అంతవరకు వచ్చిందనమాట. తర్వాత ఓపెన్ జెండర్ న్యూట్రల్ వచ్చేసరికి 49,127 దీంట్లో ఓన్లీ 198 మాత్రమే పెరిగాయి. ఇక ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ అయితే 23,601 వరకు వచ్చింది లాస్ట్ ర్యాంకు. నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ చెప్తున్నాను ఇవన్నీ కూడా. పైన చెప్పినవన్నీ ఏమో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్. మీరు అన్నీ పెట్టి ఉంటే మాత్రమే ఇది లాస్ట్ ర్యాంక్ అనమాట. ఈ ఇన్స్టిట్యూషన్కి సంబంధం లేదు, బ్రాంచ్కి సంబంధం లేదు, ఓవరాల్గా క్లోజింగ్ ర్యాంక్ ఇది. ఓకే, మరి మీరు అన్ని ఆప్షన్స్ పెట్టుకున్నాము అని అనుకుంటే మీరు మీ ర్యాంకు ఈ ర్యాంకులకి దగ్గరలో ఉంది అని అంటే, లేదా ఈ లోపల ఉంది అని అంటే మీకు సీట్ వచ్చి ఉండాలి. లేదు మీరు ఈ లోపల ఉన్నా కూడా సీట్ రాలేదు అని అంటే మీరు ఆప్షన్స్ పెట్టుకొని ఉండకపోవచ్చు, అందుకనే మీకు సీట్ రాలేదు. సో అలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో రాయండి. లేదనంటే ఆ డౌట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇంకొక వీడియోలో నేను క్లారిఫై చేస్తాను. తర్వాత ఓబీసీ ఎన్సెల్ జెండర్ న్యూట్రల్కి వచ్చేసరికి 15,722 సెకండ్ రౌండ్ క్లోజింగ్. ఇందులో కూడా ఒక 698 ర్యాంక్స్ పెరిగాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్కి వచ్చేసరికి 7,146 సెకండ్ రౌండ్ క్లోజింగ్, దీంట్లో ఒక 1,062 పెరిగాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్కి వచ్చేసరికి 8,421 క్లోజింగ్, సెకండ్ రౌండ్ క్లోజింగ్ అనమాట. దీంట్లో చేంజ్ ఏం లేదు ఫస్ట్కి సెకండ్ రౌండ్కి. ఎస్సీ ఫీమేల్కి వచ్చేసరికి 7,995, దీంట్లో ఒక 921 ర్యాంక్స్ మాత్రమే పెరిగాయి. ఇక ఎస్సీ జెండర్ న్యూట్రల్కి వచ్చేసరికి 7,691, ఒక 462 ర్యాంక్స్ మాత్రం పెరిగాయి అనమాట. ఎస్టీ ఫీమేల్కి వచ్చేసరికి 4,105. ఓకే, ఇది క్లోజింగ్. ఫస్ట్ రౌండ్లో అంతే ఉంది, సెకండ్ రౌండ్లో కూడా అంతే ఉంది. ఎస్టీ జెండర్ న్యూట్రల్ కూడా 2,694, ఇది కూడా ఏం మార్పు లేదు. ఓకే, సో ఇది ఎన్ఐటి వరంగల్కి సంబంధించి హోమ్ స్టేట్ ర్యాంక్స్. ఇక ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్కి తీసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి డిఫరెన్స్ ఎంత ఉంది అనేది కూడా మనం చూద్దాము. సో సెకండ్ రౌండ్ క్లోజింగ్స్ ఓపెన్ ఫీమేల్కి వచ్చేసరికి 62,888, ఒక 3,000 అయితే పెరిగింది, 3,072 ర్యాంక్స్ అయితే పెరిగాయి. తర్వాత ఓపెన్ జెండర్ న్యూట్రల్కి వచ్చేసరికి 59,496, 6,555 పెరిగింది దీంట్లో కూడా. ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ అయితే 22,280 సెకండ్ రౌండ్ క్లోజింగ్, 2,782 ర్యాంక్స్ అయితే పెరిగాయి దాంట్లో ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి. ఇక ఓబీసీ ఎన్సీఎల్ జెండర్ న్యూట్రల్ అయితే 19,576 సెకండ్ రౌండ్ క్లోజింగ్, దీంట్లో కూడా 2,724 ర్యాంక్స్ పెరిగాయి అనమాట. ఇక పోతే మనకి ఈడబ్ల్యూఎస్ ఫీమేల్కి వచ్చేసరికి 53 ర్యాంక్స్ పెరిగి 9,598 సెకండ్ రౌండ్ క్లోజింగ్గా ఉంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్ అయితే ఒక 1,050 పెరిగాయి, అంటే 8,946 సెకండ్ రౌండ్ క్లోజింగ్. ఎస్సీ ఫీమేల్కి వచ్చేసరికి ఫస్ట్ రౌండ్ క్లోజింగ్ 7,473 ఉంటే ఇప్పుడు ఒక 2,159 ర్యాంక్స్ పెరిగి ఇది సెకండ్ రౌండ్ క్లోజింగ్ 9,632గా ఉంది. ఇక ఎస్సీ జెండర్ న్యూట్రల్కి వచ్చేసరికి 8,922 క్లోజింగ్, ఇది కూడా ఒక 513 ర్యాంక్స్ అయితే పెరిగాయి. ఇక ఎస్టీ ఫీమేల్ అయితే ఏం చేంజ్ లేదు, 3,222 ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ కూడా సేమ్ ఉంది. ఇక ఫైనల్గా ఎస్టీ జెండర్ న్యూట్రల్ 389 పెరిగింది, అంటే 3,591 ఇప్పుడు సెకండ్ రౌండ్ క్లోజింగ్. ఫస్ట్ రౌండ్ క్లోజింగ్ వచ్చేసి 3,202గా ఉందన్నమాట. ఇది ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హోమ్ స్టేట్కి సంబంధించినటువంటి క్లోజింగ్ ర్యాంక్స్ ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్. సో మరి తర్వాత రౌండ్స్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా అని అంటే మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అసలు ఐఐటీస్లో అయితే మేజర్ చేంజెస్ అయితే ఏమీ లేవు. దాదాపు ఒక 2-3 కేటగిరీస్లో ఒక 800, ఏది ఇప్పుడు ఓపెన్ జెండర్ న్యూట్రల్లో 873 మాత్రం పెరిగింది. ఇక మిగిలిన వాటిల్లో ఎక్కువగా అయితే చేంజెస్ ఏమీ లేవు, అంటే ఎక్కువ మంది వచ్చిన సీట్ని ఎక్కడా ఎవరు వదులుకోలేదు అని దీని అర్థం అనమాట. సో ఓబీసీ ఎన్సీఎల్ తీసుకుంటే ఒక 100 ర్యాంకులు మాత్రం పెరిగింది. తర్వాత ఎస్సీ ఫీమేల్లో 162, ఇక మిగిలినవన్నీ కూడా 2 డిజిట్స్లోనే ఉన్నాయి. ఎస్టీ ఫీమేల్ 73, ఎస్టీ జెండర్ న్యూట్రల్ 22. సో ఇలా మనకి చాలా తక్కువ వేరియేషన్ ఉంది రౌండ్ 1కి రౌండ్ 2కి అని అంటే ఎక్కువ సీట్లు ఎవరు వదలలేదు కాబట్టి
ఆ సీట్స్ చేంజెస్ అయితే పెద్దగా జరగలేదు. వచ్చిన సీట్లను ముందు అందరూ కన్ఫర్మ్ చేసేసుకున్నారు. మేబీ ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకొని ఉండొచ్చు. కాకపోతే అసలు ఫ్లోటు జరగాలి అని అంటే, ముందుకు జరగాలి అని అంటే మన ఆప్షన్స్ పైన ఖాళీలు ఉండాలి కదా, మనం పెట్టినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో చాయిస్ ఫిల్లింగ్, ఆ ఖాళీలు ఉన్నట్లయితే మనకి ఫ్లోట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది అవ్వలేదు అని అంటే అక్కడ ఎక్కడ ఎవరు ఏది ఖాళీగా వదలలేదు అనేది దాని అర్థం అనమాట. సో అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు మ్యాక్సిమం. చాలా తక్కువ మంది వదిలేయడం వల్ల కొన్ని సీట్లు ఇలా ఎక్కువ ర్యాంక్ వరకు కొద్దిగా రావడం జరిగిందనమాట. సో ఇంకా మరి థర్డ్ రౌండ్లో ఏమైనా వస్తుందా అని అంటే, నాకు తెలిసి అయితే ఐఐటీస్లో ఇంతకుముందు నేను ప్రీవియస్ ఇయర్స్లో చూసినట్ల ప్రకారం అయితే ఎక్కువ చేంజెస్ అయితే ఏమి ఉండవు. ఇంకా ఇక అదృష్టం ఉంటే మేబీ బార్డర్లో ఇక్కడ ఈ లోపల ఉన్నా కానీ బార్డర్లో ఉన్నా కానీ ఎవరికో ఒకరికి ఎక్కడో ఒక దగ్గర తగులుతుంది తప్ప మేజర్ చేంజెస్ అయితే దీంట్లో ఎటువంటివి ఉండవు. ఇక ఎన్ఐటీస్కి వచ్చినట్లయితే కొంత ఉంటుంది, ఒక 5% వేరియేషన్ అట్లా వస్తుంది కాబట్టి. సో అది కూడా కేటగిరీని బట్టి, ఓపెన్ కేటగిరీస్లో ఎక్కువ డిఫరెన్స్ ఉంది, 3700 6300 అలాగా. ఇక మిగిలిన కేటగిరీస్లో తీసుకున్నట్లయితే 17, 600, 1200, 700 ఈ విధంగా హండ్రెడ్స్లోనే ఉంది. సో ఇది సెకండ్ రౌండ్కి సంబంధించి. ఇక మరి దీని తర్వాత మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, ఎందుకనంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. బికాజ్ ఇవి కూడా ఎన్ఐటీస్లో సీట్స్ కూడా చాలామంది వదలడానికి ఇష్టపడరు. సో మ్యాక్సిమం వాళ్ళు కూడా సీట్ అయితే రిటైన్ చేసుకుంటారు. ఇన్ కేసు వాళ్ళకి దీనికంటే బెటర్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా వేరే వచ్చినట్లయితే అప్పుడు మాత్రమే వీటిని వదిలేస్తుంటారు. సో అదొకటి. రెండో పాయింట్ ఏంటి అని అంటే, ఫోర్త్ రౌండ్ దాకా ఎట్లాగూ మనకి ఛాన్స్ ఉంది కదా, అప్పటిదాకా చూద్దాము, ముందు ఏదో ఒకటి హోల్డ్ చేసి పెడదాము. ఫోర్త్ రౌండ్ దాకా మనకి లోకల్లో కాలేజెస్ కానీ, లేకపోతే వేరే యూనివర్సిటీస్ కానీ, లేకపోతే వేరే గవర్నమెంట్ టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఏది జోసా కౌన్సిలింగ్లో లేనటువంటివి ఏవైనా ఉన్నట్లయితే వాటిల్లో వస్తే అటు వెళ్ళిపోదాము, అప్పటిదాకా చూద్దాము, ఒక ఫోర్త్ రౌండ్ దాకా ఫిఫ్త్ రౌండ్ దాకా చూసి వెళ్దామా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఇవి లాస్ట్ రౌండ్ దాకా కూడా కొంత చేంజెస్ జరిగే అవకాశం ఉంటుంది ఎన్ఐటీస్లో. ఇదే సేమ్ థింగ్ మనకి ట్రిపుల్ ఐటీస్కి కూడా అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ కూడా అదే విధంగా ఉన్నాయి చూడండి చేంజెస్ చూసుకుంటే. ఇక జిఎఫ్టిఐస్ కూడా దాదాపు అలాంటివే, ఎందుకంటే ఇప్పుడు చూడండి మనకి ట్రిపుల్ ఐటీస్ కానీ జిఎఫ్టిఐస్ కానీ ఇవి కొంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటిల్లో వచ్చిన సీట్లని ముందు ఏదో హోల్డ్ చేద్దామని చేస్తుంటారు కొంతమంది, తర్వాత వదిలేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలామంది వదిలేయడానికి వీటిల్లో ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందువల్లనే మనకి ఈ జోసా కౌన్సిలింగ్లో 5 రౌండ్లు అయిపోయిన తర్వాత కూడా మనకి సీట్స్ మిగిలిపోతున్నాయి, 12,000 సీట్లు 13,000 సీట్లు మిగిలిపోతున్నాయి అని అంటే కారణం అదే. లాస్ట్ రౌండ్ దాకా చూసి వదిలేస్తూ ఉంటారనమాట ఈ ట్రిపుల్ ఐటీస్ జిఎఫ్టిఐస్. కొన్ని ఎన్ఐటీస్లో కూడా మంచి కాలేజెస్ ఉంటాయి అండ్ మంచి బ్రాంచెస్ కూడా వదిలేస్తూ ఉంటారు. సో అలా లాస్ట్ ర్యాంక్ దాకా చూసి వదిలేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీకు ఇక్కడ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సీశాబ్లోకి వెళ్తే సీశాబ్లో లక్కీగా ఎక్కడైనా మీకు దొరికే అవకాశం ఉంటుంది. ఏది ఇక్కడ సీట్ రాని వాళ్ళు కానీ, లేకపోతే సీట్ వచ్చినా కూడా ఇంకా ఏదైనా బెటర్ కావాలి అని అనుకునే వాళ్ళకి కానీ సీశాబ్ అనేది ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లో ఇంకొక 2 రౌండ్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇంతకుముందు ఒక వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి, మీకు రెగ్యులర్గా ఇట్లాంటి అనాలిసిస్, అప్డేట్స్, నోటిఫికేషన్స్, అలర్ట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇంకా మీకు సీసాబ్కి సంబంధించిన కౌన్సిలింగ్, గైడెన్స్, సపోర్ట్ కావాలి అని అంటే తప్పకుండా కింద కనిపిస్తున్నటువంటి నంబర్స్లో కాల్ చేయండి. డెఫినెట్గా మీకు ఏదైనా ఛాన్స్ ఉంటే, అంటే సీట్ రావడానికి ఎటువంటి అవకాశం ఉన్నా కూడా మీకు అసిస్టెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ సెకండ్ రౌండ్ క్లోజింగ్ ర్యాంక్స్ యొక్క అనాలిసిస్ అనమాట. సో మరి థర్డ్ రౌండ్కి మీకు ఏదైనా మీరు పెట్టినటువంటి ఆప్షన్స్ మీకు సీట్లు వస్తాయా రావా అనేది మీరు ఇప్పుడు ఈ ర్యాంక్స్ అన్నీ చూసిన తర్వాత మీరు కూడా డిసైడ్ చేసుకోవచ్చు. సో ఈ ర్యాంక్స్కి దగ్గరలో ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో దాని ప్రకారంగా మీరు అన్ని ఆప్షన్స్ పెట్టుకొని ఉన్నట్లయితే, మీరు ఈ ర్యాంకు లోపల ఉన్నట్లయితే, లేదు ఈ ర్యాంకుకి దగ్గరలో ఉన్నట్లయితే, సో అలాంటప్పుడు మీరు కొంచెం ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఇంకా ఈ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది అని అంటే, ఈ క్లోజింగ్ ర్యాంక్కి మీ ర్యాంక్కి చాలా డిఫరెన్స్ ఉంది అని అంటే మాత్రం మీరు సీట్ ఎక్స్పెక్ట్ చేయడానికైతే ఛాన్స్ లేదు. సో ఈ విధంగా మీరు సీట్ వస్తుందా రాదా, మరి దేనికైనా వెళ్ళాలా, ఇది వదిలేసి ఇంకా వేరే ఆప్షన్ ఏదైనా చూసుకోవాలా అనేది మీరు దీంతో డిసైడ్ అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. సో ఇంకా అలాంటిది ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా కింద నంబర్స్లో కాంటాక్ట్ చేయండి.
సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.